What is the second obstacle of faith? మన విశ్వాసానికి రెండవ అవరోధం ఏంటి? It is fear and doubt. అది భయము, సంశయము. What does fear do to us? భయం ఏం చేస్తుంది మనకి? It paralyzes our life. అది మన జీవితానికి అది బలహీనతని, పక్షవాయువుని కలుగజేసేది. When our life is paralyzed, you will not be able to do even the normal things. అయితే మన జీవితం చచ్చుబడ్డప్పుడు మనం మామూలుగా చేసే పనులు కూడా చేయలేని వారంగా ఉంటాం. In Matthew chapter 14 we see Jesus commanding Peter to walk on the waters. మత్తయి సువార్త 14లో ప్రభువైన యేసుక్రీస్తు పేతురుని నీళ్ళ మీద నడవమని ఆజ్ఞాపించడం మనం చూస్తాం. But when he see the darkness and the waves, he began sinking. అయితే అక్కడ ఆయన గాలిని చూసినప్పుడు మునిగిపోసాగాడు. And Jesus said to Peter, "You of little faith, why did you doubt?" అప్పుడు ప్రభు ఆ పేతురుతో అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డావు అని అన్నారు. Matthew chapter 14 and verse 31. మత్తయి 14:31లో ఆ మాట చూస్తాం. We know fishermen are expert swimmers. మనకి తెలిసిన రీతిగా జాలరులైన వారు మంచి ఈతగాళ్ళుగా ఉంటారు. But the fear so much paralyzed, the doubt has so much paralyzed that he forgot swimming and to come out of that waves or that waters. అయితే ఆయనకున్న భయము, సందేహము ఎంతగా ఆయన్ని బలహీనపరిచాయి అని అంటే, నాకు ఏతొచ్చు, నేను దీనిలోంచి బయటికి రాగలను అన్న నమ్మకం కూడా కోల్పోయి భయపడి కేకలు వేసేటట్లుగా చేసింది. He forgot even normal things. అయితే మామూలుగా తాను చేయగలిగినవి కూడా మర్చిపోయే స్థితికి అవి ఆయన్ని తీసుకువెళ్ళాయి. One question comes, why did God at all put the Israelites in the wilderness? అయితే మనకు వచ్చే ఒక ప్రశ్న ఏంటంటే, ఇశ్రాయేలీయుల్ని ఆ అరణ్యంలో దేవుడు అసలు ఎందుకు ఉంచారు? It had a threefold purpose. దానికి 3 ఉద్దేశాలు ఉంటాయి. He wanted to defeat the devil or defeat the Egyptians. ఒకటి ఐగుప్తీయులని లేకపోతే సాతానుని జయించాలి అనే కారణం. And second, glorify himself. రెండవది ఆయనని మహిమపరచుకోవాలి అనేది. And third, the increase the faith of Israelites. తర్వాత మూడవది ఇశ్రాయేలీయుల విశ్వాసాన్ని అభివృద్ధి పరచాలి అనేది. Dear friends, this is not my thought, this is all written in the Bible. It's Exodus 14 and verse 4. అయితే ఇవి నా తలంపులు కాదు కానీ నిర్గమకాండం 14:4లో ఈ మాటలన్నీ రాయబడ్డాయి. I will harden Pharaoh's heart, he will chase after them and be honored through Pharaoh and all his army, and the Egyptians will know that I am the Lord. అయితే నేను ఫరో హృదయమును కఠినపరచెదను, అతడు వారిని తరుముగా నేను ఫరో వలనను అతని సమస్త సేన వలనను మహిమ తెచ్చుకొందును, నేను యెహోవానని ఐగుప్తీయులందరూ తెలుసుకొందురు అనేను. By showing his power and might, he wanted to increase the faith of the Israelites. ఆయన శక్తిని, ఆయన బలాన్ని చూపించి ఇశ్రాయేలీయుల విశ్వాసాన్ని అభివృద్ధి పరచాలి అని అనుకున్నారు. That's what Exodus chapter 14 verse 31 says. When Israel saw the great power against the Egyptians, the people feared the Lord and they believed in the Lord and in his servant Moses. అయితే అదే సంగతి మనం నిర్గమకాండం 14:31లో మనం చూస్తాం. యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యములు ఇశ్రాయేలీయులు చూచిరి కనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మకం ఉంచిరి. They believed in the Lord, their faith was increased. It should have increased. అయితే వాళ్ళు దేవునికి భయపడ్డారు, వాళ్ళ విశ్వాసము అభివృద్ధి చెందింది. Yes, God was glorified, their faith was increased. అయితే వాళ్ళ విశ్వాసం అభివృద్ధి చెందినప్పుడు దేవునికి కూడా మహిమ వచ్చింది. Psalms 27 verse 1, David says, "The Lord is my light, my salvation. Whom shall I fear?" 27వ కీర్తన 1వ వచనంలో యెహోవాయే నా వెలుగు, యెహోవాయే నా రక్షణ, నేను ఎవరికి భయపడదును అనే మాట చూస్తాం. Even in Isaiah chapter 41 verse 10, "Do not fear, I am with you. Do not anxiously look around you." యెషయా 41:10లో కూడా మనం చూస్తే భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను అనే మాట చూస్తాం. I will help you, I will uphold you with my righteous right hand. దిగులు పడొద్దు, నేను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటాను, నీకు సహాయం చేస్తాను అని చెప్తారు. So why do we have fear? Why do we have doubt? మనకి భయం ఎందుకు ఉంటుంది, సందేహం ఎందుకు ఉంటుంది? These are the very reasons that helps to stop in our tracks and do not go forward. అయితే ఈ రెండు కారణాలు మనల్ని మన దారిలో కొనసాగకుండా ఆగిపోయేటట్లుగా చేస్తాయి. The apostle of love, John says in John chapter 4 verse 18, there is no fear in love. అయితే ప్రేమకి అపోస్తలుడైన యోహాను
Okay, 1 John chapter 4 verse 18. మొదటి యోహాను 4:18లో ప్రేమలో భయం ఉండదు అనే మాట ఆయన రాస్తారు. Faith is one step behind our master. అయితే విశ్వాసము అని అంటే ప్రభువుని వెంబడిస్తూ ఆయనకు ఒక అడుగు దూరంలో మనం ఉండటం. Faith falters when we look back. అయితే విశ్వాసము మనం వెనకకు చూస్తే సన్నగిల్లేదుగా ఉంటుంది. And when we look back, we are filled with fear and doubt. వెనకకు చూసినప్పుడు మనకి భయము సందేహము మనల్ని కమ్ముకుంటాయి. When God defeated the devil or they defeated the Egyptian army, then the Israelites could move forward. ఎప్పుడైతే ప్రభువు ఆ సాతానుని ఐగుప్తు సేనల్ని నాశనం చేశారో, జయించారో, అప్పుడు ఈ ఇశ్రాయేలీలు ముందుకు సాగిపోగలిగారు. God gave them a new song. This is the song of Moses. అంటే అప్పుడు దేవుడు వాళ్ళకి ఒక కొత్త పాటని దయచేశారు. The song of Moses is being sang throughout all the ages. That we find even Revelation chapter 4:15 and verse 2. అంటే మోషేకి ఇక్కడ ఇవ్వబడిన ఆ కీర్తన, ఆ పాట తరతరాలుగా పాడబడుతుంది. అదే పాట మనం ప్రకటన గ్రంథంలో కూడా చూస్తాం. So number one reason is faithlessness. When you don't have faith, we look back, we have fear, we have doubt, we stop in our tracks. అయితే మొదటి కారణం ఏంటి అంటే అవిశ్వాసం. అవిశ్వాసం ఉన్నప్పుడు మనం వెనకకు చూసి భయపడి సందేహపడి సాగిపోకుండా ఆగిపోతాం. And second reference, Joshua chapter 7 verse 10, wherein the Lord says, rise up, why are you down on your face? అయితే రెండవ రెఫరెన్స్ యెహోషువ 7:10లో మనం చూస్తాం. యెహోషువతో ఇట్లా లెమ్ము, నీ వేళ ఇక్కడ ముఖము నేల మోపికొందువు. The Israelites, they conquered Jericho and they were on their way forward. ఇశ్రాయేలీయులు యెరికోని జయించి వాళ్ళు కొనసాగే వారుగా ఉంటున్నారు. As they move forward, they wanted to conquer Ai. వాళ్ళు అలా కొనసాగుతూ హాయి అనే పురాన్ని కూడా జయించాలి అని ఆశపడ్డారు. But they failed in their attempt to conquer the city of Ai. అయితే దాన్ని జయించే ప్రయత్నంలో విఫలులయ్యారు, ఓడిపోయారు. Their progress was halted. 36 Israelites were killed. వాళ్ళ ప్రగతి ఆగిపోయి ఇశ్రాయేలీయుల్లో 36 మంది చనిపోయారు. What did God say to them? What was the reason for their failure, for their defeat? అయితే వాళ్ళ అపజయానికి దేవుడు ఇచ్చిన కారణం ఏంటి? In Joshua chapter 7 and verse 1 it says, the Israelites have sinned. 7:1లో మనం చూస్తాం, అది ఇశ్రాయేలీయులు పాపం చేశారు అనేది అక్కడ చెప్పబడ్డ కారణం. The distance between a great victory and a great defeat is one small step. అంటే గొప్ప జయానికి గొప్ప అపజయానికి వ్యత్యాసం ఏంటి అంటే ఒక చిన్న పాపము లేకపోతే అడుగు దూరమే ఉంటుంది. You can sin, it leads you to defeat. ఒకవేళ పాపం చేస్తే అది నిన్ను అపజయం పాలు చేసేదిగా ఉంటుంది. If you confess that sin, it will help you to move forward. ఆ పాపాన్ని ఒప్పుకుంటే మనం కొనసాగడానికి అది సహాయపడుతుంది. It will help you on your onward march to victory. విజయానికి మనం కవాతు చేసేటట్లుగా అది మనకి సహాయపడుతుంది. When we sin, we always have a feeling that we can hide it. మనం పాపం చేసినప్పుడు మనం ఏమనుకుంటామంటే దాన్ని ఎలాగోలా దాచిపెట్టొచ్చు అనుకుంటాం. Secondly, we think we can get away with it. తర్వాత రెండవదిగా దాన్ని తప్పించుకొని పోగలుగుతాం అని అనుకుంటాం. Adam tried to hide his sin ఆదాము తన పాపాన్ని దాచాలి అని ప్రయత్నం చేస్తాడు. with a dress made of leaves. ఆకులతో కుట్టుకున్న వస్త్రాలతో కప్పుకోవాలి అని ఆశపడ్డాడు. David tried to hide his sin by killing the husband of Bathsheba. అలానే దావీదు తన పాపాన్ని ఆ బత్షెబా యొక్క భర్తని చంపి దాచిపెడదాం అని అనుకున్నాడు. Here also Achan tried to hide all the things that he had covered from Jericho and hid it under his tent. అయితే ఇక్కడ కూడా మనం చూస్తే ఆకాను తను దొంగిలించి ఆశపడి తెచ్చుకున్నవి ఒక గుడారం కింద దాచిపెట్టి నేను పాపాన్ని దాచిపెట్టాను అని అనుకున్నాడు. In Joshua 7 and verse 25, Achan is known as the troubler of Israel. యెహోషువ గ్రంథం 7:25లో మనం చూస్తే ఆకాను ఇశ్రాయేలీయులను బాధపరిచిన వాడు అని పిలువబడ్డాడు. What was his sins? ఆయన చేసిన పాపం ఏంటి? Disobedience, ఒకటి అవిధేయత, greed, రెండవది దురాశ, and then hiding, trying to hide his sin. తర్వాత మూడవది పాపాన్ని దాచిపెట్టాలి అని ప్రయత్నం చేయడం. What went wrong? అయితే అందులో తప్పిపోయింది ఏంటి? I saw, అయితే ఆయన ఏమంటాడంటే నేను చూచాను, I coveted, రెండవది ఆశించాను, I took. తర్వాత మూడవది తీసుకున్నాను. It happened in the case of David. దావీదు విషయంలో అలానే జరిగింది. It happened in the case of Eve. అవ్వ విషయంలో అదే రీతిగా జరిగింది. It happens in our case. మన జీవితాలలో కూడా అలానే జరుగుతుంది. This is the progress of sin. పాపం యొక్క ప్రగతి లేకపోతే దిగజారుడుతనం ఆ రీతిగా ఉంటుంది.
చూసాము, ఆశించాము, తెచ్చుకున్నాం. చూడటం, ఆశించడం, తెచ్చుకోవడం. This always the progression of sin. అయితే పాపపు పతనము ఆ రీతిగా ఉంటుంది. The number one cause for stopping in our tracks is sin and not confessing it. అందుకనే రెండవ కారణముగా మనం సాగిపోవటానికి కారణం ఏంటి అంటే పాపము చేసి కప్పుకునే ప్రయత్నం చేసి దాన్ని ఒప్పుకోకపోవడం. And secondly, the Israelites were defeated because they were so very overconfident. తర్వాత రెండవది వాళ్ళు ఓడిపోవడానికి కారణం ఏంటంటే మేము గెలుస్తాము అని విపరీతమైన లేకపోతే అతి విశ్వాసం అని చెప్పొచ్చు. In chapter 6 there was a clear leading to go and fight against Jericho. 6వ అధ్యాయంలో చూస్తే మీరు యెరికో మీద యుద్ధానికి వెళ్ళండి అని స్పష్టంగా దేవుడు నడిపించడం మనం చూసాం. Because Joshua 6:2 says, I have given Jericho into your hand. యెహోషువ 6:2లో ఆ మాట చూస్తాం. యెరికోను నేను మీ చేతికి అప్పగించాను అని ప్రభువు చెప్పారు. After their victory over Jericho, they went and spied the land of Ai. అక్కడ యెరికో మీద విజయం పొందిన తర్వాత వాళ్ళు వేగువారిని పంపించి హాయి పురాన్ని గురించి విచారణ చేశారు. They did this same spy method even in Jericho. యెరికోకు కూడా వేగువారిని పంపారు. But there was a small aberration. అయితే ఈ రెండింటిలో కొంత వ్యత్యాసం ఉంటుంది. There was no leading in chapter 7 when it came to fighting against Ai. హాయి మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు దేవుని నడిపింపు అక్కడ లేదు. It was sheer overconfidence. అది కేవలం వాళ్ళ యొక్క అతి విశ్వాసం లేకపోతే ఆత్మవిశ్వాసం వలన వాళ్ళు చేశారు. They did not wait for the Lord. దేవుని నుంచి నడిపింపు కొరకు, దేవుని సెలవు కొరకు వాళ్ళు ఎదురు చూడలేదు. They went forward, fought with Ai, got defeated. ఆ రీతిగా వాళ్ళు ముందుకు సాగి హాయి చేతిలో ఓడిపోవటం మనం చూస్తాం. What happens when we are confident or overconfident? Confident. అయితే మనము మన మీద మనం నమ్మకం పెట్టుకొని అతి విశ్వాసం ప్రదర్శించినప్పుడు ఏమవుతుంది? We put the Lord aside. అంటే దేవుడిని పక్కన పెట్టేస్తాం. We don't want the Lord. దేవుడు మాకు అక్కర్లేదు, ఆయన సహాయం అక్కర్లేదు. ఆయన అక్కర్లేదు, We can do it all by ourselves. మనంతట మనమే, నా అంతట నేనే చేయగలను అని అనుకుంటాం. One of the great verses in the Bible. బైబిల్లో ఉన్న ఒక గొప్ప మాట ఏంటంటే It really hit my heart. నా హృదయాన్ని ఎంతగానో తాకిన మాట ఇలా ఉంటుంది. Judges chapter 16 and verse 22. I will go out as at other time, shake myself free, but he did not know that the Lord had departed from him. న్యాయాధిపతులు 16:20 వచనం. సంసోను ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారు అనగా అతని నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విడజిమ్ము కొందును అనుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. You can be overconfident, but you don't know that the Lord has moved away from you. అయితే మనకి అతి విశ్వాసం ఉండొచ్చు. దాన్ని బట్టి మనం దేవుడు మనల్ని వదిలివేశాడు అనేది కూడా ఎరగిన వారంగా ఉండిపోవచ్చు. దేవుని వదిలిపెట్టావా, దేవుని మందిరం వదిలిపెట్టావా, దేవుడు నిన్ను వదిలిపెట్టేస్తాడు. That's for sure. అయితే ఆ రీతిగా ఆయన్ని మనం వదిలేస్తే, ఆయన పట్టించుకోకపోతే ఆయన కూడా మనల్ని He is not వదిలేస్తాడు. going to follow you. ఆయన నిన్ను వెంబడించడు. When you feel that God is not important to me, God will also say that yes, I will move aside, honorable. అయితే ఎప్పుడైతే నీవు నాకు ప్రాముఖ్యమైన వాడు కావు అని అవసరం లేదు అని అనుకుంటావు, ఆయన బలవంతంగా నీ వెంట రాడు కానీ పక్కకు తప్పుకుంటాడు ఆయన. In chapter 6 and verse 3 of 2 Samuel, David was bringing the ark back to Jerusalem. అంటే 2 సమూయేలు 6వ అధ్యాయంలో దావీదు ఇశ్రాయేలీయుల తరపున ఇశ్రాయేలీయులతో కలిసి దేవుని మందసాన్ని తిరిగి తీసుకొని వస్తున్నారు. They put the ark on a new cart. వాళ్ళకు కొత్త బండి మీద దేవుని మందసాన్ని ఎక్కించారు. This is the transport mode employed by the Philistines. ఇది ఫిలిస్తీయులు అవలంబించిన రవాణా విధానంగా ఉంటుంది. What happened? There was a tragedy. Uzzah died. అయితే అక్కడ దాని వలన కలిగిన విపత్తు ఏంటి అంటే ఉజ్జా అక్కడ చనిపోయాడు. Oxen stumbled. అక్కడ ఎడ్లు కాళ్ళు జారాయి. They followed the same procedure as that of the Philistines. అక్కడ వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే ఫిలిస్తీయులు వాడిన విధానాన్ని ఇశ్రాయేలీయులు వాడటం. But that's not what God prescribed. అయితే దేవుడు నియమించిన విధానం అది కానే కాదు. What happened? ఏం జరిగిందంటే అక్కడ అలవాటులో పొరపాటు. They thought we'll do the same thing. అయితే వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ విధానం ఏదో బాగుంది, వాళ్ళు చేసినట్టుగానే మనము చేద్దాం అని అనుకున్నారు. Dear friends, when we get overconfident, we tend to do the things according to our own mind, according to our own wisdom. అయితే ఆ రీతిగా
మనం మన మీద మనం విశ్వాసం కనపరిచినప్పుడు మనం పొరపాట్లు చేసి అన్నిలు చేసిన విధానంలో మనం కూడా చేసే ప్రమాదం ఉంటుంది. Why are the Israelites defeated? ఇశ్రాయేలీయులు ఎందుకు ఓడిపోయారు? The word of God should have specified, because Achan has sinned. అంటే దేవుని వాక్యము ఈ రీతిగా చెప్పుండాల్సింది, ఆకాను చేసిన పాపం వలన. But in 7:1 Joshua it says, Israel have sinned. అయితే దేవుని వాక్యము యెహోషువ 7:1లో ఇలా చెప్తుంది, ఇశ్రాయేలీయులు పాపం చేసిరి అని ఉంటుంది. One person outside the will of God can do much damage than a sinful person. అయితే దేవుని చిత్తానికి వెలుపల ఉన్న ఒక విశ్వాసి చేసే నాశనం, నష్టం ఒక విశ్వాసి చేసే దానికంటే ఘోరమైనదిగా, ఒక పాపి చేసే దానికంటే ఘోరమైనదిగా ఉంటుంది. One person who sins in the body of Christ, it will affect the whole body of believers. Remember, this is very important. క్రీస్తు శరీరంలో ఒక అవయవము చేసే పాపము శరీరం అంతటికీ నష్టాన్ని కలుగజేస్తుంది.